ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు శిలువ శ్రమలకు అప్పగింపబడక ముందు రాత్రి తన శిష్యులతో ఆయన శిలువ శ్రమలను గూర్చి, ఆయన శిలువ వేయబడి తిరిగి లేచే ఆ పరిస్థితులను గూర్చి తెలియజేస్తూ శిష్యులను బలపరిచినట్లు కూడా ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యేసు ప్రభువారి శిష్యుల హృదయాలు భయముతో, ఆందోళనతో నిండిపోయాయి. ఎందుకంటే యేసు ప్రభువారు వారిని బాహ్యంగా విడిచి వెళ్ళబోతున్నారని ఆందోళన, దుఃఖము, భయముతో వారు ఉన్నారు గనుక యేసు ప్రభువారు వారిని బలపరుస్తూ కొన్ని మాటలు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు ఈ విధంగా తెలియపరుస్తూ ఒక క్రొత్త ఆత్మీయ సత్యాన్ని శిష్యులకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే, ఇప్పటి వరకు మీరు నా నామంలో అడగలేదు అని యేసు ప్రభువారు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు అంటే శిష్యులు యేసు ప్రభువారితో భౌతికంగా లేక శారీరకంగా దగ్గరగా కలిసి ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఏ అవసరం వచ్చినా కూడా నేరుగా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి వారు తెలియపరుస్తుండేవారు, చెబుతూ ఉండేవారు. అయితే యేసు ప్రభువారు ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే, నేను శరీర రీతిగా మీతో లేకపోయినా నా నామంలో మీరు అడుగుట ద్వారా, నా నామము ద్వారా మీరు నన్ను సమీపించగలరు అని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నామమున అడుగుడి అంటే ఇది కేవలం ప్రార్థన చివరిలో యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అని చెప్పడం మాత్రమే కాదు, కానీ యేసు నామంలో అడుగుడి అంటే యేసుతో సంబంధం, సహవాసం కలిగి అడగాలి. అంతేకాకుండా ఆయన చిత్తానికి లోబడి అడగాలి, ఆయనపై విశ్వాసంతో అడగాలి, స్వనీతిపై ఆధారపడక క్రీస్తు కృపపై ఆధారపడి అడగాలి. ఇవే విషయాల్ని యేసు ప్రభువారు అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా నామంలో అడిగితే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నేను మీకు దయచేస్తానని యేసు ప్రభువారు ఆనాడు శిష్యులకు వాగ్దానం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆనాడు శిష్యులకు మాత్రమే ఈ వాగ్దానము కాదు, కానీ నేడు ఆయన విశ్వాసంలో కొనసాగుతూ ఆయన కొరకు జీవిస్తున్న మనకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుందని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకునని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామంలో అడిగితే మన సంతోషము పరిపూర్ణం చేయబడుతుంది. మన సంతోషము పరిపూర్ణం చేయబడే అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు యేసు ప్రభువారై ఉన్నారు. సంతోషం ఇచ్చేవాడు ఆయనే, సంతోషాన్ని పరిపూర్ణం చేసే అద్భుతాలు చేసేవాడు కూడా యేసు ప్రభువారే అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక కుటుంబ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఉద్యోగ ప్రయత్నాల విషయమైన ఆందోళన, వివాహాల విషయమైన ఆత్మీయ పోరాటాలైనా ఆయన నామంలో అడిగితే మన సంతోషము పరిపూర్ణం చేయబడే అద్భుత కార్యాలు అయినా చేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిజమైన సంతోషము డబ్బులో లేదు, బంగారంలో లేదు, అదేవిధంగా విలువైన స్థితిగతులలో లేదు, పేరు ప్రఖ్యాతులో లేదు, లోక సంబంధమైన వేటిలో లేదు, కానీ యేసులోనే, యేసు చేసే కార్యాలలోనే నిజమైన సంతోషం ఉందని ఈ వాగ్దానం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగే మనం ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలంటే పాపంలో ఉండి అడిగేవారిగా మనం ఉండకూడదు. అబద్ధాలు, మోసాలు, అపవిత్రమైన స్థితిగతులు, లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు కలిగి మనం అడిగితే మన సంతోషము పరిపూర్ణము చేయబడదు. మనం అడిగే వాటిని కూడా మనం పొందుకోలేం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
అడుగుతున్న వారు అడిగేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసులో ఉండి యేసుతో ఉండి యేసు నామంలో విశ్వాసముతో అడిగితే మీ సంతోషము పరిపూర్ణం చేయబడే అద్భుత కార్యాలు ఆయన చేసి ఆయన మహిమ పొందుతానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సంతోషము పరిపూర్ణము చేసే అద్భుత కార్యాలు జరిగిస్తానని అడిగితే మీకు అవి దొరుకుతాయని మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయితే ఈ వాగ్దాన దీవెనను పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలో కూడా మీరు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, వారి ఆత్మీయ స్థితిగతులపై నీ కృప చూపండి. ప్రతిదినము కూడా నీలో అభివృద్ధి చెందుతూ నీ కృప ద్వారా నడిపించబడేటకు మీరు సహాయం చేయండి. వారు తలపెడుతున్న ప్రయత్నాలు మీరు సఫలపరిచి వారి జీవితాల ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం. ప్రభేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.